సార్, ఎప్పుడూ లేని విధంగా అసలు ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో మహా సంగ్రామ జరగనుంది. సో అందులో భాగంగా ఒక విషయం మనకు తెరపైకి వచ్చింది. సో అదేంటిదంటే ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గారు. మరి ఆయన ఎన్నికల డీజీపీనా లేదా ఒకే పార్టీకి చెందినటువంటి డీజీపీనా? హరీష్ కుమార్ గుప్తా గారు మొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయన నార్త్ ఇండియన్ మొదటి క్వాలిఫికేషన్ అయితే ఐపీఎస్ రెండవ క్వాలిఫికేషన్. ఆయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి అలాట్ అయ్యారు. దేశవ్యాప్తంగా పర్టికులర్గా సౌత్ ఇండియాలో ఎక్కడ పోలీస్ వేకెన్సీలు ఫిలప్ చేయాల్సి వచ్చినప్పటికి కూడా నార్త్ ఇండియన్ ఆఫీసర్స్కి ఉన్న ప్రిఫరెన్స్ నేటివ్ ఆఫీసర్లకి కనపట్ల. ఆంధ్రప్రదేశ్లో చూస్తే ద్వారకా తిరుమలరావు సీనియర్ మోస్ట్, ప్రభుత్వం పంపించిన జాబితా ప్రకారం కూడా మొదటి పేరు ద్వారకా తిరుమలరావుది, మూడవ పేరు హరీష్ కుమార్ గుప్తా గారిది, లేకపోతే రెండవ పేరు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం హరీష్ కుమార్ గుప్తా గారికి అవకాశం ఇచ్చింది. దీనికి ఏంటంటే ప్రధాన కారణం ప్రతిభ, టాలెంటు, అవి కూడా ఒక కారణం అయితే కావచ్చు. కానీ ఆయన నార్త్ ఇండియన్ కావటమే ఒక ప్రధానమైన అర్హతగా ఎలక్షన్ కమిషన్ భావించి ఉంటుంది. 2019లో జగన్ గారు గెలిచారు. ఇప్పుడు మళ్ళీ కూటమి వచ్చే అవకాశాలు ఉన్నాయో లేదో సెకండరీ థింగ్. అంటే ప్రతి 5 ఏళ్లకు వచ్చే ఒక ఎలక్షన్లో ఈ డీజీపీ మారే సంప్రదాయం ఎందుకుందంటారు? డీజీపీగా ఉన్నవారు అధికారంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు అనే ఒక అపప్రథమే కాదు, కానీ దట్ ఈజ్ ఏ ఓపెన్ ఫ్యాక్ట్. డీజీపీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రికి లేదా మంత్రులకి లేదా అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకపోతే వాళ్ళే ఉండనివ్వరు. డీజీపీగా ఎలక్షన్ కమిషన్ దాకా వెళ్లాల్సిన పని లేదు, అసలు వాళ్ళే ఊరుకోరు. గౌతమ్ సవాంగ్ గారు ఉన్నారు, అప్పుడు విజయవాడ చలో విజయవాడ అన్నారు ఎంప్లాయీస్. అది పెద్ద హిట్ అవుద్దని అనుకోలేదు పోలీసు డిపార్ట్మెంట్ వారు. ఇంటెలిజెన్స్లో కూడా పెద్ద అది అసెస్మెంట్ సరిగ్గా చేసి ఉండరు. కానీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుని ఎన్ని నిర్బంధాలు పెట్టినప్పటికి కూడా చాలా పెద్ద హిట్ అయింది చలో విజయవాడ అనేది. మరుసటి రోజు సాయంకాలమే గౌతమ్ సవాంగ్ గారిని డీజీపీగా తీసేశారు. అది కనుక ఫెయిల్ అయ్యి ఉన్నట్టయితే గౌతమ్ సవాంగ్ డీజీపీగా కొనసాగుతూ ఉండేవారు. అట్లా ప్రభుత్వానికి ఏమాత్రం చిన్న చిరాకు తెప్పించే పని చేసినా డీజీపీ ఆ పోస్టులో ఉండరు. డీజీపీకి ఆల్టర్నేటివ్ ఆలోచనలు ఏమీ రావు ఎక్సెప్ట్ ఇంప్లిమెంటింగ్ చీఫ్ మినిస్టర్స్ ఇంటెన్షన్స్. సీఎం గారు ఏమనుకుంటున్నారో దానిని గ్రౌండ్లో ఇంప్లిమెంట్ చేయటం తప్ప ఇంకో విధంగా డీజీపీ గారు వ్యవహరించలేరు. అది అయితే సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకున్నట్లయితే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకున్నట్లయితే నార్త్ ఎందుకు ఇష్టం, మన వాళ్ళంతే ఎందుకు అయిష్టం? ఎందుకనంటే మన వాళ్ళు కాదు, ఢిల్లీలో ఉన్న అధికారంలో ఉన్నది తెలుగు వాళ్ళు, అరవ వాళ్ళు, కన్నడ వాళ్ళు, మలయాళీ వాళ్ళు కాదు, గుజరాతీ వాళ్ళు. వాళ్ళు ఏంటి, ఫస్ట్ ప్రిఫరెన్స్ గుజరాతీ ఆఫీసర్స్, సెకండ్ ప్రిఫరెన్స్ నార్త్ ఇండియన్ ఆఫీసర్స్. ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ఇంటెలిజెన్స్ చీఫ్ డీసెంట్ పర్సనాలిటీ విశ్వజిత్ కుమార్ గారు చాలా పద్ధతైన మనిషి, కానీ బేసికల్లీ హీ ఈజ్ ఎ నార్త్ ఇండియన్, అంతే కదా. హీ ఈజ్ నాట్ ఎ తెలుగు ఆఫీసర్. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ మీనా గారు, ఆయన ఆంధ్రప్రదేశ్ ఆఫీసర్ కాదు కదా, నార్త్ ఇండియన్ ఆఫీసర్. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు నార్త్ ఇండియన్ ఆఫీసర్. తెలంగాణ డీజీపీ గుప్తా గారు నార్త్ ఇండియన్ ఆఫీసర్. ఎక్కడైనా సరే సీనియర్ పొజిషన్స్లో కీలకమైన ఉద్యోగాల్లో ఖాళీలు భర్తీ చేయాల్సి వచ్చినప్పుడు నార్త్ ఇండియన్స్కి ఉన్న ప్రిఫరెన్స్ సౌత్ ఇండియన్స్కి ఎందుకు ఉండలేదంటే, ప్రధానమంత్రి నార్త్ ఇండియన్, హోంమంత్రి నార్త్ ఇండియన్, ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దోవల్ గారు ఆయన నార్త్ ఇండియన్. ఆయన కేరళ క్యాడర్కి పనిచేసిన బేసికల్గా ఈజ్ ఫ్రమ్ నార్త్ ఇండియా. సో ఎవరైనా సరే
నార్త్ ఇండియన్ ఆఫీసర్స్ ఎలక్షన్ కమిషన్లో ముగ్గురు ఉన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ గారు కానీ వెనకాల ఇద్దరు మొన్న అపాయింట్. వాళ్ళ ముగ్గురులో ఎవరైనా సౌత్ ఇండియన్ ఉన్నారా? లేరు. సో అందుకని ఏంటంటే సౌత్ ఇండియా దేనికి కావాలి అంటే నార్త్ ఇండియన్స్కి ఓట్లు వేయటానికి కావాలి. ఇక దేనికి అవసరం లేదు, డెవలప్మెంట్కి అవసరం లేదు, నిధులు ఇవ్వడానికి అవసరం లేదు, నేషనల్ ఇంటిగ్రేషన్లో వాళ్ళ పాత్ర ఏమీ లేదు. హరీష్ కుమార్ని డీజీపీగా వేశారు కదా రాజేంద్రనాథ్ రెడ్డి గారి ప్లేస్లో. అవును సార్. హరీష్ కుమార్ గారు గురించి ఆంధ్రప్రదేశ్ పోలీసుల్లో తెలియని వారు ఎవరూ లేరు. 1992 బ్యాచ్ ఆఫీసర్, జమ్మూ కాశ్మీర్లో జమ్మూ ప్రాంతానికి చెందిన అధికారి, చాలా ఘటన సమర్థుడు. పోలీసింగ్ని ఎప్పుడు ఎలా ఎందుకు ఉపయోగించాలో ఆయనకి తెలుసు. చాలామంది అనుకున్నది ఏంటంటే ఈ ఎలక్షన్ 4 రోజుల కోసమే ఆయన్ని హరీష్ కుమార్ గుప్తా గారిని వేశారు డీజీపీగా అనుకున్నారు. కానీ తెలుగుదేశం గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే హరీష్ కుమార్ గుప్తా గారే కంటిన్యూ అవుతారు. ఎందుకనంటే ఆయనకి నెక్స్ట్ ఇయర్ ఆగస్టు వరకు సర్వీస్ ఉంది. ఇప్పుడు వాళ్ళు కోరి తెచ్చుకున్న డీజీపీ ఈయన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని పంపించాలి అని ఎలక్షన్ కమిషన్ ఫైనల్గా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో డిసైడ్ అయినప్పుడు హరీష్ కుమార్ గుప్తా బెటర్ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించి ఉండొచ్చు. ఆయన పేరుని కూడా చేర్చి మొత్తం మీద ఆయనకు వచ్చేటట్టుగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి ఉంటారు, వచ్చింది. సో జగన్ గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ తిరిగి ప్రమాణ స్వీకారం చేస్తే వచ్చే సంవత్సరం ఆగస్టు వరకు డీజీపీగా ఉంటారు. ఈలోపు కనుక కేంద్రం సర్వీస్ కమిషన్కి కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫారసు చేస్తే ఈయన 2 సంవత్సరాలు కంటిన్యూ అయినా ఆశ్చర్యం లేదు. 1, 2 తెలుగుదేశం గెలిచిందని అనుకున్నాం. అప్పుడు కూడా హరీష్ కుమార్ గుప్తా గారే కంటిన్యూ అవుతారు. ఎందుకనంటే నార్త్ ఇండియన్ ఆఫీసర్ ఈయన. చంద్రబాబు గారు ఎవరి కంపెనీలో ఉన్నారు? నరేంద్ర మోడీ, అమిత్ షా గారి కంపెనీలో ఉన్నారు. అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారంటే కీలకమైన పోలీసు పదవులు అన్నింటినీ కూడా వీలైనన్ని రాష్ట్రాల్లో నార్త్ ఇండియన్ ఆఫీసర్స్తో ఫిలప్ చేస్తున్నారు. ఇంకా దాంట్లో ఏమీ సందేహం లేదు. వాళ్ళు తమిళనాడులో పనిచేస్తున్నా, కేరళలో పనిచేస్తున్నా, కర్ణాటకలో పనిచేస్తున్నా, ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నా, ఆ స్థాయికి కనుక వస్తే ఆ పోస్టులకు కావాల్సిన ఎలిజిబిలిటీ దశకు వాళ్ళు వస్తే నేటివ్ ఆఫీసర్స్ మీద వాళ్ళది అప్పర్ హ్యాండ్ అవుతుంది. నిజానికి ద్వారకా తిరుమలరావు గారి కంటే ఏబి వెంకటేశ్వరరావు సీనియర్. ఇద్దరు ఒకే బ్యాచ్ అయినప్పటికీ కూడా 1989 ముందు పేరు ఏబి వెంకటేశ్వరరావు గారితో ఉంటుంది సర్వీస్ కమిషన్ లిస్టులో, తర్వాత పేరే ద్వారకా తిరుమలరావు గారితో ఉంటుంది. అయితే ఈయన సస్పెన్షను జాగ్రత్తగా కంటిన్యూ చేయించారు. ఎప్పటి వరకు ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం, డీజీపీ విషయంలో ఒక నిర్ణయం తీసుకునే వరకు ఈయన సస్పెన్షన్ కంటిన్యూ చేయించి ఇప్పుడు సస్పెన్షన్ లిఫ్ట్ చేస్తే క్యాట్ ఆర్డర్ ఇచ్చింది కనుక ఇక ఆయన డీజీపీ అయ్యే అవకాశం లేదు. నిజానికి ఒక వారం రోజుల ముందు సస్పెన్షన్ ఎత్తివేసినా కూడా ఏబి వెంకటేశ్వరరావు అయ్యి ఉండేవారు కాదు. ఎందుకనంటే నార్త్ ఇండియన్ కాదు ఏబి వెంకటేశ్వరరావు, బెజవాడ ఆయన. సో అందుకని ఆయనకు అవకాశం వచ్చి ఉండేది కాదు. కానీ భవిష్యత్తులో కూడా హరీష్ కుమార్ గుప్తాయే అయితే ఆగస్టు 25 వరకు వచ్చే సంవత్సరం లేదా 2 years ఆయనే డీజీపీగా కొనసాగుతారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.